ఇక 12వ అధ్యాయం కార్తీక ద్వాదశి మహాత్మ్యం ధర్మ వీరోపాఖ్యానం సాలగ్రామదాన మహిమ. వశిష్ఠ మహాముని తిరిగి ఇలా చెప్తున్నాడు: ఓ రాజా, కార్తీక మాసంలో సోమవార మహాత్యాన్ని విను. సోమవారం కంటే శని త్రయోదశి 100 రెట్లు ఫలం గలది. శని త్రయోదశి కంటే కార్తీక పూర్ణిమ 1000 రెట్లు ఫలం గలది. పూర్ణిమ కంటే శుద్ధపాడ్యం ఉంది, అది 1,00,000 రెట్లు అధిక ఫలం. శుక్లపాడ్యమి కంటే చివర ఏకాదశి కోటి గుణ ఫలప్రదం. అంతిమైకాదశి కంటే కార్తీక ద్వాదశి ఉంది, అది అనంత గుణ ఫలప్రదం. ఇక్కడ అంతిమైకాదశి అంటే కార్తీక బహుళ ఏకాదశి వస్తుంది, కానీ పూర్ణిమ అంతమాసాన శాస్త్ర ప్రకారంగా చూస్తే కార్తీక శుద్ధ ఏకాదశి అవుతుంది. వింధ్యోత్తర దేశంలో అంతిమైకాదశి అంటే కార్తీక శుద్ధ ఏకాదశి అనే గ్రహిస్తారు. అక్కడ పూర్ణిమంతమే మాసం. ఇది కాకముందు కార్తీక శుద్ధ ఏకాదశిని గురించి అనంతమైనటువంటి మహిమ చెబుతోంది. అంబరీషుని చరిత్రలో శుద్ధ ఏకాదశియే గ్రహించబడింది. మోహన్ చేతనైన అంతిమైకాదశి నాడు ఉపవాసం చేసి గీతవాద్య పురాణాల చేత జాగరణం ఆచరించిన వారున్నారే, సమస్త పాప విముక్తులై విష్ణులోకాల్లో నివసిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పారాయణ చేసేటువంటి వాడు సాయుధ్యముక్తిని పొందుతాడు. కార్తీక మాసంలో ద్వాదశి నాడు అన్నదానం చేసేటువంటి వారికి సమస్త సంపత్తులు వృద్ధి పొందుతాయి. సూర్యగ్రహణానికి ముందు గంగా తీరంలో కోటి బ్రాహ్మణులకు భోజనం పెట్టినటువంటి పుణ్యం ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణులకు అన్నం పెడితే చాలు లభిస్తుంది. 1000 గ్రహణాలు, 10,000 వ్యతిపాత యోగాలు, 1,00,000 అమావాస్యలు కలిపి ద్వాదశి వ్రత ఫలదానికి 16వ వంతు కూడా చాలు. ఇలాంటి పుణ్యాలను ఇచ్చేటువంటి తిథులు అనేక ఉన్నాయి, కానీ ద్వాదశి ఉందే అది హరికి అత్యంత ప్రియం కాబట్టి వాటికి అన్నిటికంటే అధిక ఫలప్రదం. క్షీరాబ్ది ద్వాదశి శ్రీహరి దేవతగా గలది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అంటే ఏకాదశి నాడు హరి పాలసముద్రం నుంచి నిద్రలేస్తాడు కాబట్టి ఆ ద్వాదశి హరిబోధిని అనబడుతుంది. ఆ ద్వాదశి రోజు ఒక బ్రాహ్మణునికైనా అన్నదానం ఆచరించేటువంటి వాడున్నాడే, ఇక్కడ భోగాలను పొంది అంత్యకాలంలో హరిసన్నిధి పొందుతాడు. కార్తీక మాసంలో ద్వాదశి నాడు పెరుగన్నాన్ని దానం చేస్తే సమస్త ధర్మాల కంటే అధికమైనటువంటి ఫలాన్ని పొందుతారు. స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చేటువంటి ఆవుకు బంగారు కొమ్ములు, వెండి డెక్కలు చేయించి వాటిని పూజించి దూడతో కూడా గోదానం ఆచరిస్తే ఆ గోవుకు ఎన్ని వేల వెంట్రుకలుంటాయో అన్ని వేల ఏండ్లు స్వర్గ నివాసం కలుగుతుంది. కార్తీక మాసంలో ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానాన్ని ఆచరించేటువంటి వాడు పూర్వ జన్మార్జిత పాపాలు నశింపజేసుకుని వైకుంఠలోకానికి పోతాడు. ఇందులో సందేహమేమీ లేదు. కార్తీక మాసంలో ద్వాదశి యందు గాని, పూర్ణిమ యందు గాని, లేకపోతే పాడ్యమి యందు గాని కంచు పాత్రలో ఆవుని ఈని ఉంచి దీపాన్ని వెలిగించి దానమిచ్చేటువంటి వాడికి కోటి జన్మలలో చేయబడినటువంటి పాపాలు కూడా నశించిపోతాయి. కార్తీక ద్వాదశి నాడు ఫలాన్ని, యజ్ఞోపవీతాన్ని, తాంబూలాన్ని, దక్షిణ్ణి ఇచ్చేటువంటి వాడు ఈ లోకంలో అనేక భోగాలను పొంది అంత్యంలో వైకుంఠాన విష్ణువుతో కూడా చిరకాలం సుఖిస్తాడు. అంతేకాదు, కార్తీక ద్వాదశి ఉంది, ఈ రోజున బంగారపు తులసి వృక్షాన్ని, సాలగ్రామాన్ని దానం చేసేవాడు పొందే ఫలాన్ని చెబుతాను విను. కార్తీక ద్వాదశి నాడు పూర్వోక్త దానాన్ని చేసినవాడు 4 సముద్రాల మధ్య ఉన్న భూమిని అంతని కూడా దానమిచ్చేవాడు పొందే ఫలితం ఎలా ఉంటుందో అలాంటి ఫలితాన్ని పొందుతాడు. ఈ విషయంలో ఒక కథ ఉంది, చెబుతాను విను. విన్నవారికి సమస్త పాతకాలు నశిస్తాయి. గోదావరి తీరంలో దురాచారవంతుడైన ఒక కోమటి ఉన్నాడు. అతడు స్వల్పదానమైనా చేయటం ఎరగడు, తానైనా అనుభవించి ఎరగడు. వాడు ఎవరికీ కూడా ఉపకారం అనేది చేయలేదు. నిత్యం ఎప్పుడు చూచినా పరనందే చేస్తూ ఉండేవాడు. పరద్రవ్యాలందు ఆసక్తి కలిగి ఉండేవాడు. ఆ కోమటి ఒక బ్రాహ్మణుకు అధికంగా అప్పు ఇచ్చి ఆ రుణాన్ని తిరిగి పుచ్చుకోవడానికి ఆయన ఊరికి వెళ్ళి
అతడు గ్రామాంతరంలో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్ళి, బ్రాహ్మణుడా, నా సొమ్ము నాకివ్వు అని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు ఆ మాటలు విని, పోయి, ఈ నెలాఖరుకు నీ సొమ్మును నీకు ఏదో ఒక విధంగా ఇస్తాను, కాబట్టి కొంచెం నిదానించవయ్యా, నీ సొమ్మును తీసుకుని పోదు గాని అని అనేసరికి, రుణాన్ని పుచ్చుకుని తిరుగు సొమ్మును ఇవ్వనివాడున్నాడే నరకంలో యాతనలు పొంది తిరిగి రుణదాతకు పుత్రుడై జన్మించి వాని సొమ్మును ఇవ్వవలసి ఉంటుంది. బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పిన మాటలు విని వైశ్యుడు కోపం చేత కళ్ళర్ర చేసి, ఓరి మూఢ బ్రాహ్మణాధవ, నా ధనాన్ని నాకు ఇప్పుడే ఇచ్చేయి, లేకపోతే ఈ కత్తితో నిన్ను నరుకుతాను అని దుర్మార్గ బుద్ధితో ఆ వేదాంతవేత్త అయిన బ్రాహ్మణును జుట్టు పట్టుకుని లాగి కిందకు పడవేసి, పాపబుద్ధి గల వాడవటం చేత తన కాలితో ఆ బ్రాహ్మణును తన్ని కత్తితో కొట్టాడు. ఆ కత్తి దెబ్బ చేత ఆ బ్రాహ్మణుడు సింహం దెబ్బ చేత లేడిలాగా పాపం మృతి చెందాడు. ఆ తర్వాత కోమటి రాజదండన ఎక్కడ వస్తుందో అన్న భయంతో అక్కడి నుంచి పరిగెత్తుకుని ఇంటికి పోయి ఒక బ్రాహ్మణుని చంపాననేటువంటి సిగ్గు కూడా లేకుండా సుఖంగా ఉండి కొంతకాలానికి మృతి చెందాడు. అంత కరాళముఖులు, అమావాస్య రాత్రి చీకటితో సమానమైన కాంతి గలవారు, భయంకరులు అయినటువంటి యమదూతలు పాశాలను ధరించి వచ్చి ఆ వైశ్యుని యమపాశాల చేత బంధించి యమలోకానికి కొనిపోయి అక్కడ భయంకరమైన రౌరవం అనే నరకంలో యమాజ్ఞ చొప్పున బాధిస్తూ ఉన్నారు. ఈ రౌరవం అనేది ఉంది. ఈ రౌరవం అంటే మృగ విశేషం, దాని సంబంధమైనది రౌరవం. అంటే రురు మృగాల చేత వాటి కొమ్ములతో బాధింపించేటటువంటి నరకమే రౌరవ నరకం అనబడుతుంది. ఆ వైశ్యుని పుత్రుడు ధర్మవీరుడు అనేవాడు తండ్రి పోయిన తర్వాత తండ్రి సంపాదించిన ధనం చేత నూతులను తవ్వించి, తోటలు వేయించి, చెరువులు త్రవ్వించి, చిన్న చిన్న నదులకు వంతెనలు కట్టించి, ఉపనయనాలు, వివాహాలు చేయిస్తూ, యజ్ఞాలను చేయిస్తూ, నిత్యం బ్రాహ్మణులకు అన్నదానం చేస్తూ, అన్ని జాతుల వారికి, ఆకలి గరిగిన వారికి అన్నాన్ని పెడుతూ నిత్యం ధర్మాలను చేస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒకప్పుడు ఆ ధర్మవీరుడు హరిని పూజించే సమయంలో నారద మహాముని సమస్త లోకాల్లో తిరుగుతూ ఆ రోజు యమలోకం నుంచి బయలుదేరి తన వీణాతంతులను ధ్వని చేస్తూ రోమాంచితుడై, గోవింద నారాయణ కృష్ణ విష్ణు అనంత వైకుంఠ శ్రీనివాస శ్రీవత్స భూష విశ్వంభర సమస్త దేవతా చక్రవర్తి నమస్తే నమస్తే ఇలా కీర్తన చేస్తూ వస్తున్నాడు. ఈ విధంగా నృత్యం చేస్తున్న నారద మునీశ్వరుని చూచి వైశ్యుడు ఆనందసాగరవగ్రుడై నేత్రాల వెంట ఆనంద భాష్పాలను అలా ధారలా కారుతూ ఉంటే పాదాలకు నమస్కరించి దండ ప్రణామాన్ని ఆచరించాడు. నారదుడు తన పాదాలకు ప్రణమిల్లిన వైశ్యుని ఎంతో ప్రీతితో కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత ఆ వైశ్యుడు నారద మునీశ్వరుని ముందర అంజలి పెట్టినటువంటి వాడై అర్ఘ్యాదుల చేత పూజించి, హే నారదా, మీరు మా గృహానికి రావటం ఉంది, అది చాలా దుర్లభం. నేను పూర్వజన్మలో ఏమి పుణ్యం చేశానో మీరు దర్శనమిచ్చారు, కాబట్టి నా పూర్వజన్మ ఫలితం ఇప్పుడు లభించింది. మునీంద్ర, మీకు నేను దాసుడును, ఏమి సేవ చెయ్యాలో చెప్పండి, నేను చేస్తాను. వైశ్యుడు ఈ విధంగా పలికిన మాటలు విని నారద మునీశ్వరుడు చిరునవ్వుతో కూడిన ముఖం గలవాడై ధర్మవీరునితో, నారదుడు, ఓ ధర్మవీరా, నా మాటను జాగ్రత్తగా విను. కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి ఎంతో ప్రియమైంది కాబట్టి ఆ రోజున చేసిన స్నాన దానాధికాలున్నాయి, అవి అనంతమైన ఫలప్రదాలవుతాయి. సూర్యుడు తులారాశి యందు ఉండగా కార్తీక మాసంలో ద్వాదశి నాడు ధనికుడు గాని, దరిద్రుడు గాని, యతి గాని, వానప్రస్థుడు గాని, బ్రాహ్మణుడు గాని, క్షత్రియుడు గాని, వైశ్యుడు గాని, శూద్రుడు గాని, స్త్రీ గాని సాలగ్రామ దానం ఆచరించేటువంటి వారున్నారే, వారికి జన్మ జన్మాంతర కృతపాపాలు నశిస్తాయి. ధర్మవీర, వినవయ్యా, నీ తండ్రి చనిపోయి యమలోకంలో బాధలు పడుతున్నాడు. అతని పాప విశుద్ధి కోసం కార్తీక ద్వాదశి నాడు శీఘ్రంగా సాలగ్రామ శిలాదానాన్ని చేయి. నారద మునీశ్వరుడు ఈ విధంగా చెప్పిన మాటలు విని వైశ్యుడు, ఓ మునేంద్ర, గోదానము, భూదానము, తిలదానము, సువర్ణదానము మొదలైన ఉన్నాయే, ఈ మహాదానముల చేత గాని ముక్తి శిలాదానం చేత ఎలా కలుగుతుందయ్యా? శిలాదానం వృధాగా చేయటం ఎందుకు? అది భోజ్యం కాదు కదా, భక్షణమూ కాదు. కాబట్టి నేను
రాతిని నీచుని వలె దానం చెయ్యను. నారద మహర్షి ఎంతగా నొక్కి చెప్పినా వైశ్యుడు మూఢుడై సాలగ్రామ దానాన్ని చేయటానికి సమ్మతించలేదు. అప్పుడు నారదుడు అంతర్ధానమయ్యాడు. ఆ తర్వాత కొంతకాలం గడిచింది. కొంతకాలానికి ధర్మవీరుడు మృతి చెంది మహాత్ముల మాట వినన దోషం చేత, సాలగ్రామ దానం చేయని దోషం చేత కూడా నరకంలో పడి బాధలు పొంది ఆ తర్వాత 3 సార్లు వ్యాఘ్రమై జన్మించి, 3 మారు కోతిగా పుట్టి, అనంతరం 5 మారులు వృషభమై ఉండి, ఆ తర్వాత 10 మారులు స్త్రీగా జన్మించి భర్తను పోగొట్టుకున్నదై వైవిధ్యాన్ని పొంది ఉంది. ఇలా 10 జన్మలు గడిచిన తర్వాత 11వ జన్మలో యాచకుని కుమార్తెగా జన్మించింది. ఆ తర్వాత కొంతకాలానికి యవ్వనం రాగానే తండ్రి తగిన వరుడికిచ్చి వివాహం చేశాడు. కానీ పూర్వకర్మ వలన ఆ వరుడు అప్పుడే మృతుడయ్యాడు. దానిని మృతి నొందిన ఆ అల్లుని బంధువులందరూ వచ్చి చూచి, అయ్యో బాల్య వైధవ్యానికి కారణం ఏమిటబ్బా అని తెలుసుకుని బంధువులందరికీ కుమార్తె యొక్క పూర్వపుణ్యాన్ని, పూర్వ పాపాన్ని చెప్పారు. ఇలా చెప్పి కూతురు యొక్క పాపాల నాశనం కోసం జన్మాంతరార్జిత పాపనాశన సమర్థమకు సాలగ్రామ దానాన్ని కార్తీక సోమవారంలో వేదాంతవేత్త అయిన ఒక బ్రాహ్మణుకు దానం చేశారు. ఆ సాలగ్రామ శిలా దాన మహిమ చేత కూతురు తిరిగి తన భర్తను పొందింది. ఆ తర్వాత దంపతులిద్దరూ సుఖంగా చిరకాలం ఉండి స్వర్గానికి పోయి అందు బహుకాలం ఆనందంతో ఉండి తిరిగి భూమి మీద జన్మించి బ్రాహ్మణుడై పూర్వపుణ్యం చేత వానికి జ్ఞానోదయమైంది. ప్రతి సంవత్సరంలోనూ కార్తీక సోమవారంలో సాలగ్రామ శిలాదానం ఆచరించి ఆ పుణ్యంతో మోక్ష సామ్రాజ్య పదవిని పొందాడు. రౌరవ నరకముందున్న వాని తండ్రి కూడా ఆ సాలగ్రామ దాన మహిమ చేత ముక్తుడయ్యాడు. కాబట్టి జనకరాజా, కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేత హరి సంతోషిస్తాడు. ఇందులో సందేహం ఏమీ లేదు. పాపకర్మలు 1,000,000 జన్మలలో చేసిన పాతకాలన్నీ కూడా కార్తీక శుద్ధ ఏకాదశ ఉపవాస ద్వాదశి సాలగ్రామ దానాదుల చేత పోగొట్టుకొనగలుగుతారు. కార్తీక మాసంలో సాలగ్రామ దానం వల్ల సమస్త పాపాలు నశిస్తాయ్యా. ఇది ముఖ్యమైన ప్రాయశ్చిత్తం. ఇంతకంటే వేరే ప్రాయశ్చిత్తం లేదు. ఇందుకు సందేహం కూడా లేదు. ఇంతటితో 12వ అధ్యాయం పరిసమాప్తమైంది. మీకేమైనా సందేహాలుంటే మాకు కామెంట్స్ రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్లో 100కి పైగా పరిష్కార మార్గాలు ఉన్నాయి. మీకు కావలసినవి పాటించి ఆ దైవానుగ్రహం పొందండి. ఓం శాంతి.